హలో, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ టెన్స్లో భాగంగా మొట్టమొదటిది టెన్స్ అయినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు రెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ టెన్స్ అయినటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో ప్రజెంట్ టెన్స్ డెఫినేషన్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ వెన్ అన్ యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఒక పని జరుగుతున్నప్పుడు జరిగేటటువంటి యాక్షన్స్ గురించి తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఇందులో సెంటెన్స్ యొక్క నిర్మాణం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మొదట సబ్జెక్టు, యామీజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ లేదా వీటిని బీ ఫార్మ్స్ అంటారు, V4 ఆబ్జెక్ట్, V4 మెయిన్ వర్బు, ఆబ్జెక్ట్ ఉంటాయి. సో దీని నుంచి ఒక సెంటెన్స్ని ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది? షీ ఈజ్ రైటింగ్ ఏ బుక్ నౌ. షీ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రైటింగ్ అనేది మెయిన్ వర్బ్, ఏ బుక్ ఆబ్జెక్ట్. నవ్ అనేది ఈ సెంటెన్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని కనుక్కోవడానికి ఉపయోగించే ఒక క్లూ వర్డ్. అంటే నవ్ ఏ సెంటెన్స్లో ఉంటుందో ఆ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు. ఈ సెంటెన్స్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని అనొచ్చు. ఎందుకు డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఉన్నది ఉన్నట్లుగా జరుగుతున్నది ఎలా జరుగుతుందో దాన్ని తెలియజెప్పడాన్ని డిక్లరేటివ్ అంటాం. ఈ సెంటెన్స్ సాధారణంగా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. సో షీ ఈజ్ రైటింగ్ ఏ బుక్ నౌ మీన్స్ ఆమె ఒక పుస్తకం ఇప్పుడు రాస్తూ ఉన్నది అని. నెక్స్ట్ నెగటివ్ డిక్లరేటివ్స్ తయారు చేయడము చాలా ఈజీ. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా పైన ఉన్నటువంటి స్ట్రక్చరే, జస్ట్ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత నాట్ యాడ్ చేస్తాం. అక్కడ రాస్తుంది అన్నాం, ఇక్కడ రాయట్లేదు అని అంటాం అంతే. సబ్జెక్ట్ యామీజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V4. సి షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ బుక్ నౌ, ఆమె పుస్తకం ఇప్పుడు రాయటం లేదు అని. షీ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బు, రైటింగ్ V4, నాట్ రైటింగ్ ఏ బుక్ ఆబ్జెక్ట్. నవ్ అనేది యాజ్ యూజువల్ క్లూ వర్డ్. ఇలాంటి మరికొన్ని సెంటెన్సెస్ తయారు చేస్తామా? హీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ బుక్ నౌ, ఐ ఆమ్ నాట్ రైటింగ్ ఏ బుక్ నౌ, దే ఆర్ నాట్ రైటింగ్ ఏ బుక్ నౌ. తర్వాత స్ట్రక్చరు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా తయారు చేయొచ్చు? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మీన్స్ క్వశ్చన్స్. బీ ఫార్మ్స్ను ఉపయోగించి తయారు చేసే క్వశ్చన్స్. సి బీ ఫార్మ్స్ అంటే యామీజ్ ఆర్, వీటిని మొదట ఉంచి తర్వాత సబ్జెక్టు, మెయిన్ వర్బ్, V4 ఆబ్జెక్ట్ని సెట్ చేస్తాం. చూడండి, ఈ షీ రైటింగ్ ఏ బుక్ నౌ, ఆమె ఇప్పుడు పుస్తకం రాస్తూ ఉందా, ఆమె ఇప్పుడు పుస్తకం రాస్తూ ఉందా అంటే ప్రశ్న అనమాట. సో ఇలాంటివే ఈజ్ హీ రైటింగ్ ఏ బుక్ నౌ, అతను ఇప్పుడు పుస్తకం రాస్తూ ఉన్నాడా. ఆర్ దే రైటింగ్ ఏ బుక్ నౌ, వారు ఇప్పుడు పుస్తకం రాస్తూ ఉన్నారా. యామ్ ఐ రైటింగ్ ఏ బుక్ నౌ, నేను ఇప్పుడు పుస్తకం రాస్తూ ఉన్నానా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రిపేర్ చేయవచ్చు. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఏం లేదు, నెగటివ్ డిక్లరేటివ్ లాగానే బీ ఫార్మ్స్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎన్టీ అన్నా నాట్ అన్నా రెండు ఒకటే. సి యామీజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క వాక్య నిర్మాణం లేదా స్ట్రక్చర్. సి చూడండి, ఈజంట్ షీ రైటింగ్ ఏ బుక్ నౌ, ఆమె ఇప్పుడు పుస్తకం రాయట్లేదా. సో ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్. ఇలాంటి మరికొన్ని చేద్దాం. ఈజంట్ హీ రైటింగ్ ఏ బుక్ నౌ, అతను ఇప్పుడు పుస్తకం రాస్తూ ఉండట్లేదా. నెక్స్ట్ ఆరంట్ దే రైటింగ్ ఏ బుక్ నౌ, వారు ఇప్పుడు పుస్తకం రాస్తూ ఉండట్లేదా. ఇలా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వేర్ డస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం ఎంతసేపు నేర్చుకుంది అదే. ఏదైనా పని మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతున్నట్లయితే ఆ పనులని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. షీ ఈజ్ డాన్సింగ్ నౌ, ఆమె ఇప్పుడు
డాన్స్ చేస్తూ ఉంది. ఏ బెగ్గర్ ఈజ్ వాకింగ్ బెగ్గర్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ రావడం జరిగింది. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ రావడం జరిగింది. బీ ఫామ్. ఏ బెగ్గర్ ఈజ్ వాకింగ్ ఇన్ ద రెయిన్ అట్ దిస్ మూమెంట్. బెగ్గరు అట్ దిస్ మూమెంట్ ఈ క్షణం ఇప్పుడు వర్షంలో నడిచి వెళ్తూ ఉన్నాడు అని అర్థం. సో ఈ టెన్స్ని మనం గుర్తుపట్టడానికి ఒక సెంటెన్స్లో క్లూ వర్డ్స్ ఏముంటాయి అంటే వాచ్, నౌ, అట్ ప్రజెంట్, నవడేస్, లిజన్, సీ, లుక్, డోంట్ డిస్టర్బ్, అట్ దిస్ మూమెంట్, కరెంట్లీ, డోంట్ టాక్. ఈ వర్డ్స్ ఒక సెంటెన్స్లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లు. నెక్స్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెంపరరీ యాక్షన్స్ అంటే తాత్కాలికంగా జరిగేటటువంటి పనులకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తారు. విచ్ మే నాట్ బి యాక్చువల్లీ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఈ పనులు వారు మాట్లాడుతున్నప్పుడు జరగకుండా ఉంటాయి, జరగవు, అయినా కానీ వీటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. చూడండి, ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఏ రెంటెడ్ హౌస్. ఈ మాట చెప్పేటప్పుడు తను ఎక్కడ పార్క్లోనో బస్ స్టాండ్లోనో ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను లేదా నేను ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను అని చెప్తున్నాను. సో ఆ టైంలో తను ఉండట్లేదు కదా. నెక్స్ట్, హీఈస్ రీడింగ్ మహాభారత. అతను మహాభారతం చదువుతూ ఉన్నాడు, కానీ ఆ టైంలో అతను బుక్ చదువుతూ ఉండకపోవచ్చు, బట్ ఆ మధ్య చదువుతున్నాడు అని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయవచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫార్ ద నియరెస్ట్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద నియరెస్ట్ ఫ్యూచర్. సమీప భవిష్యత్తులో నిర్ణయించబడినటువంటి కార్యక్రమాలని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం చెప్పాము? ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్, భవిష్యత్తులో నిర్ణయించబడిన ప్రోగ్రామ్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని సమీప భవిష్యత్తులో నిర్ణయించబడిన ప్రోగ్రామ్ని చెప్పడానికి యూజ్ చేస్తాం. చూడండి, సతీష్ అండ్ మహేష్ ఆర్ విజిటింగ్ అవర్ హోమ్ టుమారో మార్నింగ్. రేపు మార్నింగ్ జరుగుతుంది అంటే సమీప భవిష్యత్తే కదా. సో రేపు మార్నింగ్ సతీష్ మహేష్ మా ఇంటికి వస్తున్నారు అని. నెక్స్ట్, దే ఆర్ డాన్సింగ్ దిస్ ఈవినింగ్. వారు ఈరోజు సాయంత్రము డాన్స్ చేస్తారు అని అర్థం. ఈరోజు సాయంత్రం డాన్స్ చేస్తూ ఉన్నారు అని కాదు, చేస్తారు అని అర్థం. నెక్స్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఇంటెన్షన్స్ అండ్ లైక్లీహుడ్. ఇంటెన్షన్ అంటే ఉద్దేశము, లైక్లీహుడ్ అంటే అలా జరగడానికి ఆస్కారం ఉంది అని అనేటివి. చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు విజిట్ మై ఫాదర్. నేను ఈరోజు సాయంత్రము మా నాన్నగారిని వెళ్ళి చూస్తాను అని నిర్ణయించుకోబడింది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పారు. నెక్స్ట్, హీ ఈజ్ గోయింగ్ టు డై. అతను చనిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భంలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దీన్ని లైక్లీహుడ్ అంట. ద ఫాలోయింగ్ వర్బ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కింద ఇచ్చినటువంటి వర్బ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు యూజ్ చేయడం కుదరదు. ఒకవేళ వాటిని యూజ్ చేయవలసి వస్తే, ఇఫ్ వాంట్ టు యూజ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ షుడ్ యూజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఒకవేళ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయవలసిన సిచ్యువేషన్ వస్తే ప్రజెంట్ సింపుల్లో యూజ్ చేయవలసి ఉంటుంది. అవి ఏంటి? సెన్సెస్, ఫీలింగ్స్, మెంటల్ యాక్టివిటీస్, పొసెషన్స్ అండ్ అదర్ వర్బ్స్. సో సెన్సెస్ కింద స్మెల్, సీ, టేస్ట్ లాంటివి. ఫీలింగ్స్ కింద లవ్, హేట్, డిస్లైక్, డిజైర్ లాంటివి. మెంటల్ యాక్టివిటీస్ నో, అండర్స్టాండ్, రిమెంబర్, రీకలెక్ట్ లాంటివి. పొసెషన్ కలిగి ఉండట, ఓ, హ్యావ్, పొసెస్ లాంటివి. అదర్ వర్బ్స్ అపియర్, లుక్, కన్సిస్ట్, కాస్ట్ అండ్ వెయ్. సో వీటిని ఎప్పుడు కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలసి వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, షీ నోస్ యూ. ఆమెకి నువ్వు తెలుసు. అలా కాకుండా దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలనుకోండి. చూడండి, షీ ఈజ్ నోయింగ్ యూ. ఆమె నిన్ను తెలుస్తూ ఉంది ఏంటి? రాంగ్ అవుతుంది. హీ లవ్స్ హర్. అతడు ఆమెని ఇష్టపడుతున్నాడు. అలా కాకుండా హీఈస్ లవింగ్ హర్. అతను ఆమెని ఇష్టపడుతూ ఉన్నాడేంటి? నెక్స్ట్, ఐ ఓ యూ. నేను నీకు రుణపడ్డాను. దే హ్యావ్ ఎ సిస్టర్. వారికి ఒక సిస్టర్ ఉంది. అలా కాకుండా దే ఆర్ హ్యావింగ్ ఏ సిస్టర్ అంటే వాళ్ళు ఒక సిస్టర్ని
కలిగి ఉంటూ ఉన్నారు అని వస్తుంది, అక్కడ రాంగ్ కదా. సో అందుకనే వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డెఫినేషన్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ వెన్ అన్ యాక్షన్ హ్యాస్ హ్యాపెండ్ జస్ట్ నౌ. ఒక పని ఇప్పుడే పూర్తయింది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని జనరల్గా యూజ్ చేస్తాం. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. హ్యాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాము, అంటే సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటికీ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హ్యావ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లూరల్ సబ్జెక్ట్స్, సింగులర్ సబ్జెక్ట్స్ టెన్సెస్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది. షీ హ్యాస్ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. షీ సబ్జెక్ట్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్, రిటర్న్ V3 ఏ బుక్ ఆబ్జెక్ట్, జస్ట్ నౌ అనేది ఈ సెంటెన్స్ యొక్క క్లూ వర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి. సో ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. నెగటివ్ డిక్లరేటివ్ ఎలా రాయాలో మీకు ఐడియా వచ్చింది కదా. నెగటివ్ డిక్లరేటివ్లో నాట్ ఎక్కడ యాడ్ చేయాలి? ఎస్, హెల్పింగ్ వర్బ్ తర్వాత యాడ్ చేయవలసి ఉంటుంది. సో సేమ్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఎక్సెప్ట్ నాట్ మొత్తం డిక్లరేటివ్ సెంటెన్స్ ఏది, హ్యావ్ V3 అనేది మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్ చూద్దాం. షీ హ్యాస్ నాట్ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. షీ హ్యాస్ నాట్ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. ఆమె ఒక పుస్తకాన్ని ఇప్పుడే రాయలేదు అని. సో ఇలాంటి మరికొన్ని తయారు చేస్తే దే హ్యావ్ నాట్ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. హీ హ్యాస్ నాట్ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. ఇలా మనం తయారు చేయవచ్చు. ఇది నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా ప్రిపేర్ చేయాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రిపేర్ చేయాలంటే మొట్టమొదట ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ని తీసుకురావాలి, తర్వాత సబ్జెక్టు, తర్వాత మెయిన్ వర్బ్ V3, ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. చూడండి, హ్యాస్ షీ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. ఇక్కడ హ్యాజ్ ఎందుకు తీసుకోవడం జరిగింది? షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది. అదే ఇక్కడ యూ ఉన్నట్లయితే హ్యావ్ వచ్చేది. హ్యాస్ షీ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే ఒక పుస్తకం రాసేసిందా అని అర్థం. అదే యూ తీసుకున్నట్లయితే హ్యావ్ యూ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే ఒక పుస్తకం రాసేసావా అని. నెక్స్ట్, ఐ తీసుకున్నట్లయితే హ్యావ్ ఐ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఒక పుస్తకం రాసేసానా అని. నెక్స్ట్, నెగటివ్ ఇంటరాగేటివ్ ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యాడ్ చేసాం అంతే. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇంటరాగేటివ్ కాబట్టి. హ్యాజంట్ షీ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే ఒక పుస్తకం రాయలేదా? హ్యావెంట్ యూ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే ఒక పుస్తకం రాయలేదా? నెక్స్ట్, హ్యావెంట్ ఐ రిటర్న్ ఏ బుక్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఒక పుస్తకం రాయలేదా? సో ఈ విధంగా నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయవచ్చు. సో వేర్ డస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం? సి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్ ఆర్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇమీడియట్ పాస్ట్ అన్న జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అన్న రెండు ఒకటే. ఇప్పుడే జరిగినటువంటి లేదా ఇంతకు ముందే జరిగినటువంటి వాటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ జస్ట్ నౌ. ఇప్పుడే ఆమె ఒక లెటరు రాసింది. దే హ్యావ్ జస్ట్ గాన్ అవుట్. వారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ జస్ట్ నౌ. సో అది ఇప్పుడే తన పనిని పూర్తి చేసింది అని. నెక్స్ట్, present perfect tense is used for an action that completed in the past but its feeling still continuing. ఒక యాక్షన్ పాస్ట్లో పూర్తయింది, అయితే దా పని తాలూకు ఫలితం లేదా పని తాలూకు ప్రభావం ఇప్పటికే ఉన్నట్లయితే ఆ సెంటెన్సెస్ని లేదా ఆ యాక్షన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఫస్ట్ వన్ చూడండి, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. ఇది ఎప్పుడో మార్నింగ్ జరిగింది వేలు కట్ చేసుకోవడం అనేది, కానీ దాని పెయిన్ ఇప్పటికే ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాను, నేను నా ఫింగర్ని కట్ చేసుకున్నాను అని. వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇది
నిన్న జరిగింది, నిన్న మ్యాచ్ గెలిచాం. ఇప్పటికి కూడా ఏం చెప్తున్నాము, మేము మ్యాచ్ గెలిచాం అని చెప్తున్నాం. సో అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది, ఎంజాయింగ్ ద విక్టరీ అన్నట్టు. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టేట్మెంట్స్ విచ్ డోంట్ హ్యావ్ టైమ్. ఒక సెంటెన్స్లో టైం ఏది ఇవ్వనట్లయితే ఆ సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్తారు. చూడండి, షీ హ్యాస్ గాన్ టు అమెరికా. ఆమె అమెరికాకి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళిందో తెలియదు. నెక్స్ట్, వీ హ్యావ్ మిస్డ్ ద ట్రైన్. మేము ట్రైన్ మిస్ అయ్యాము, అది ఈరోజా, మార్నింగా, నిన్ననా తెలియదు. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఫాలోయింగ్ టైమ్ డిఫైనింగ్ అడ్వర్బ్స్. సో టైంని తెలియజేసే ఈ కింద ఉన్నటువంటి అడ్వర్బ్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్తారు. ఆ అడ్వర్బ్స్ ఏంటంటే ఎవర్, నెవర్, ఆల్వేస్, అకేషనలీ, ఆఫన్, ట్వైస్, సెవరల్ టైమ్స్, ఆల్రెడీ, యెట్, జస్ట్, లేట్లీ, రీసెంట్లీ, సిన్స్, ఫార్, సో ఫార్, అప్ టు నౌ. ఈ వర్డ్స్ ఏ సెంటెన్స్లో ఉంటాయో ఆ సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. హీ హ్యాస్ కమ్ రీసెంట్లీ. అతను ఈ మధ్యనే వచ్చాడు. హీ హ్యాస్ నాట్ గాన్ ఎట్. అతను ఇంకా వెళ్ళలేదు. హీ హ్యాస్ జస్ట్ స్టెప్డ్ అవుట్. అతను ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని. నెక్స్ట్, ప్రజెంట్ టెన్స్లో చివరిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Perfect continuous tense is used for an action that started in the past and still continuing in the present. ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ యాక్షన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న పొద్దున ప్రారంభమైన వర్షము ఇప్పుడు కూడా పడుతూ ఉన్నట్లయితే, మధ్యలో గ్యాపే లేకుండా పడుతూ ఉన్నట్లయితే ఆ యాక్షన్ని, ఆ వర్షాన్ని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్. ఇందులో సబ్జెక్టు హ్యాజ్ ఆర్ హ్యావ్, బీన్ ప్లస్ V4. దీని యొక్క స్పెషాలిటీ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాజ్ ఆర్ హ్యావ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న స్ట్రక్చరు. అయితే అక్కడ మెయిన్ వర్బ్ V3 ఉంటే ఇక్కడ V4 ఉంటుంది, అడిషనల్గా బీన్ ఉంటుంది. She has been writing a book since 10 a.m. She subject has helping verb, been writing a book object since 10 a.m. అనేది టైం క్లూ ఈ టెన్స్ని కనుక్కోవడానికి. సో దీని మీనింగ్ ఏంటి, ఈరోజు పొద్దున 10 గంటల నుంచి ఆమె పుస్తకము రాస్తూ ఉంది అని అర్థం. మరికొన్ని చూద్దాం. He has been writing a book since 10 a.m. అతను పొద్దున 10 నుంచి పుస్తకం రాస్తూ ఉన్నాడు. They have been writing a book since 10 a.m. వారు పొద్దున 10 a.m. నుంచి ఒక పుస్తకము రాస్తూ ఉన్నారు. ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్, అవి డిక్లరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్, నెగటివ్ డిక్లరేటివ్ చూద్దాం. నెగటివ్ సబ్జెక్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత నాట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సరే చూద్దాం. షీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ ఎ బుక్ సిన్స్ 10 a.m. ఇక్కడ నాట్ ఇంక్లూడ్ అయింది, ఎగ్జాక్ట్గా మొత్తం ఒక సేమే. సో ఆమె ఉదయం 10 గంటల నుంచి పుస్తకం రాస్తూ ఉండట్లేదు అంటే రాయట్లేదు అని. నెక్స్ట్, కంటిన్యూస్ టెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూద్దాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మొట్టమొదటిగా హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటుంది, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. సో చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాస్ షీ బీన్ రైటింగ్ ఎ బుక్ సిన్స్ 10 a.m. హ్యాస్ షీ బీన్ రైటింగ్ ఎ బుక్ సిన్స్ 10 a.m. ఆమె ఉదయం 10 గంటల నుంచి పుస్తకం రాస్తూ ఉన్నదా అని దీని అర్థం. అలాగే మరికొన్ని చూద్దాం. హ్యాస్ హీ బీన్ రైటింగ్ ఎ బుక్ సిన్స్ 10 a.m. అతను ఉదయం 10 గంటల నుంచి పుస్తకం రాస్తూ ఉన్నాడా. హ్యావ్ దే బీన్ రైటింగ్ ఎ బుక్ సిన్స్ 10 a.m. వారు ఉదయం 10 గంటల నుంచి పుస్తకం రాస్తూ ఉన్నారా. హ్యావ్ ఐ బీన్ రైటింగ్ ఎ బుక్ సిన్స్ 10 a.m. నేను ఉదయం 10 గంటల నుంచి పుస్తకం రాస్తూ ఉన్నానా. ఇలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్, నెగటివ్ చూద్దాం. ఇంటరాగేటివ్లో నెగటివ్ చూద్దాం.
యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అయితే ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత నాట్ రావడం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్స్ తర్వాత నాట్ రావడం జరుగుతుంది. సో హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, hasn't she been writing a book since 10 a.m? Hasn't she been writing a book since 10 a.m? ఆమె ఉదయం 10 గంటల నుంచి పుస్తకం రాయట్లేదా, రాస్తూ ఉండలేదా అని అర్థం. సో ఇది మరికొన్ని చూసినట్లయితే hasn't he been writing a book since 10 a.m? నెక్స్ట్, haven't I been writing a book since 10 a.m? Haven't they been writing a book since 10 a.m? సో ఇలా రావడం జరుగుతుంది. నెక్స్ట్, where does present perfect continuous tense is used? Present perfect continuous tense is used for an action which started in the past and still continuing. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి యాక్షన్స్ని మనం present perfect continuous tenseలో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ హియర్ సిన్స్ 2020. వారు 2020 నుంచి ఇక్కడ చదువుతూ ఉన్నారు. అంటే పాస్ట్, 2020 అనేది పాస్ట్ కదా, అప్పటి నుంచి మొదలై ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అని అర్థం. నెక్స్ట్, ఆనంద్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 10 years. 10 years అనేది పాస్ట్ టైం కదా, 10 years అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది. సో ఆనంద్ గత 10 సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉంటున్నారు అని. సో ఇక్కడ దే అనేది ప్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ అనే ప్లోరల్ వర్బ్ రావడం జరిగింది, హెల్పింగ్ వర్బ్. ఆనంద్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ అనే సింగులర్ వర్బ్ దానితో పాటుగా రావడం జరిగింది. నెక్స్ట్, ఈ టెన్స్ని కనుక్కోవడానికి మెయిన్ క్లూస్ ఈ రెండు, సిన్స్, ఫర్. ఇక్కడ ఉంచండి, సిన్స్ ఫర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎప్పుడైనా సరే సిన్స్తో పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది, ఫార్తో పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. సార్ పాయింట్ ఆఫ్ టైం ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం ఏంటి ఏంటంటే ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ హియర్ సిన్స్ 2020. అంటే ఆ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళు చదవడం ఎప్పుడు మొదలు పెట్టారు, 2020లో. సో అప్పుడు స్టార్ట్ అయింది, ఆ పాయింట్కి స్టార్ట్ అయింది, ఇప్పటికీ కొనసాగుతుంది. సో స్టార్ట్ అయిన పాయింట్ గురించి చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ క్రికెట్ సిన్స్ 8 PM అనుకుందాం. సో నేను సాయంత్రం 8 గంటల నుంచి మ్యాచ్ చూస్తూ ఉన్నాను, అంటే నేను స్టార్ట్ చేసింది 8 గంటలకి. సో ఆ పాయింట్ని చెప్పేటప్పుడు అది అవర్స్ కావచ్చు, డేస్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఏమైనా చెప్పేటప్పుడు సిన్స్ వాడతాం. సిన్స్ 10 AM, సిన్స్ January 1st, సిన్స్ 2022, సిన్స్ మండే, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, ఫార్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ 8కి స్టార్ట్ అయింది, 10 వరకు కొనసాగింది. అంటే 8 o'clockకి స్టార్ట్ అయ్యి 10 వరకు కొనసాగింది. ఎంతసేపు జరిగింది యాక్షను, 2 hours జరిగింది. సో ఈ 2 hoursని మనము మెన్షన్ చేసేటప్పుడు ఫార్ యూజ్ చేయాలి. అంటే ఆ యాక్షన్ జరిగిన పీరియడ్ ఏంటి, 2 hours. సో అప్పుడు ఫార్ 2 hours అని చెప్పాలి. అలాగే ఫార్ 25 years, ఫార్ 5 hours, ఫార్ 10 days, ఫార్ డెకేడ్, ఫార్ ఫోర్ట్నైట్. ఫోర్ట్నైట్ అంటే 14 days పీరియడ్ని ఫోర్ట్నైట్ అంటారు, 14 days పీరియడ్ని. ఇక్కడ చూడండి, సిన్స్ 2020, సిన్స్ 5 PM, సిన్స్ మండే, సిన్స్ డిసెంబర్, సిన్స్ 24th October. So next, let's look at some of the practice questions regarding present tense. ఇవన్నీ గత డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్, కొన్ని నార్మల్ క్వశ్చన్. చూడండి, షీ ఆల్వేస్ డాన్స్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఇందులో మనము ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చినప్పుడు టెన్స్కి సంబంధించిన క్వశ్చన్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే టైం ఎక్కడ ఉందో చూడాలి. సో ఇందులో ఆల్వేస్ అని ఉంది. ఆల్వేస్ అంటే ప్రతిసారి జరుగుతుంది. సో ఆల్వేస్ అనేది ప్రజెంట్ ఇండెఫినెట్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్. సో ఉన్నప్పుడు ప్రజెంట్ ఇండెఫినెట్ యొక్క వర్బ్ ఫామ్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ అయితే డూ వస్తుందా, డస్ వస్తుందా, సింగులర్ సబ్జెక్ట్ అయితే డస్ రావాల్సి ఉంటుంది. సో డస్ ఈస్ ద రైట్ ఆన్సర్. షీ ఆల్వేస్ డస్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఆమె ప్రతిరోజు
భోజనం చేయడానికి ముందే హోంవర్క్ చేస్తుంది అని, అంటే హ్యాబిచువల్ యాక్షన్. నెక్స్ట్, దే డాష్ ఇన్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు జరిగే పని. ఇది 2014 డిఎస్సిలో రావడం జరిగింది. సో దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి సో వర్బ్ ఎలా ఉండాలి? వర్బ్కి ఎస్ యాడ్ అవ్వకూడదు. సో జాగ్, దే జాగ్ ఇన్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. సో అది. నెక్స్ట్, థర్డ్ వన్, రవి డాష్ టు స్కూల్ బై బైసికల్ ఎవ్రీ డే. ఇది 2015లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎవ్రీడే అనేది ప్రజెంట్ సింపుల్కి క్లూ వర్డ్. సో వర్బ్ ఎలా ఉండాలి? రవి అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ అవ్వాలి. రవి గోస్ టు స్కూల్ బై బైసికల్ ఎవ్రీడే. రవి గోస్ టు స్కూల్ బై బైసికల్ ఎవ్రీడే. రవి ప్రతిరోజు స్కూల్కి సైకిల్ పైన వెళ్తాడు అని. నెక్స్ట్, ఐ డాష్ టీ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ అనే సబ్జెక్ట్ కాబట్టి వర్బ్కి ఎస్ రావాల్సిన అవసరం లేదు, V1 ఫామ్లో ఉండాలి. ఐ డ్రింక్ టీ. వీ డాష్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇది పర్మనెంట్ యాక్టివిటీ, అంటే ప్రతిరోజు అక్కడే ఉంటాము అని. సో ఆ పర్మనెంట్ యాక్టివిటీని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇది 2018లో అడిగినటువంటి క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్ ఇవి ఇప్పుడు వరకు వచ్చినవి. వీ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్బు ఎస్ యాడ్ అవడం ఉండదు, V1 ఉంటుంది. సో V1 ఇది V2, ఇది V1కి ఎస్. సో వీ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కదా, ఇది అసలు వర్బు తీసుకోము, ఎందుకంటే లివింగ్ అనేది హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఆన్సర్ ఈస్ లివ్. వీ లివ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్. నెక్స్ట్, 2022లో ఇచ్చిన క్వశ్చన్, హీ డాష్ టు మ్యూజిక్ ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్ అంటే ప్రతిరోజు ఈవినింగ్ అని. సో హీ లిజన్స్. ఎందుకు? హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి లిజన్స్ రావడం జరిగింది. నెక్స్ట్, మై ఫ్రెండ్స్ అండ్ ఐ డాష్ క్రికెట్ ఆన్ సండేస్. సండేస్ అంటే ప్రతి సండే అని. సో మై ఫ్రెండ్స్ అండ్ ఐ, ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అండ్తో కాంబైన్ అయినాయి కాబట్టి అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. అలాగే మై ఫ్రెండ్స్ అనేది కూడా ప్లూరలే. సో వర్బు V1 రావాలి, V1కి ఎస్ యాడ్ అవ్వకూడదు. సో ప్లే ఈజ్ ద రైట్ ఆన్సర్. మై ఫ్రెండ్స్ అండ్ ఐ ప్లే క్రికెట్ ఆన్ సండేస్. నెక్స్ట్, 9th వన్, ఐ డూ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టెన్స్ అని దీని అర్థం. సో ఐ డూ అనే దాంట్లో ఐ అనేది సబ్జెక్టు, డూ అనేది వర్బ్. సో డూ అనేది ఏ వర్బ్ ఫామ్లో ఉంది? V1 ఫామ్. డూకు వర్బ్ ఫామ్ ఏమేంటి? డూ, డిడ్, డన్. సో అలాగే డజ్, డిడ్, డన్, ఇది వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. సో V1, V2, V3. సో ఐ అనే సబ్జెక్ట్కి V1లో ఐ అనే సబ్జెక్ట్కి డూ ఫామ్ రావడం జరుగుతుంది కాబట్టి V1 ఉన్నటువంటి టెన్స్ ఏది? వర్బ్ 1 ఉన్నటువంటి టెన్స్ ఏది? సింపుల్ ప్రజెంట్. దాన్ని మనం ప్రజెంట్ ఇండెఫినెట్ అని కూడా అంటాం కాబట్టి B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెన్ ఐ ఆస్క్ హిమ్ వాట్ హీ డూ, హీ సే దట్ హీ ఈట్ అన్ యాపిల్. సో ఇక్కడ మనకు ఇన్ని వర్బ్స్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇందులో మనము 4 వర్బ్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఐ ఆస్క్ హిమ్ వాట్ హీ డూ, హీ సే దట్ హీ ఈట్ అన్ యాపిల్. సో ఈ వర్బ్స్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. బాగా గమనించుకోండి, వెన్ అనేది యూజ్ చేసినప్పుడు V1 ఉంటే దాని తర్వాత V1 అంటే సింపుల్ ప్రజెంట్. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ కానీ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ఉండాలి. అలాగే సేమ్ ఇదేలలో వెన్ యూజ్ చేసినప్పుడు V2 ఉంటే పాస్ట్ కంటిన్యూస్ కానీ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ఉండవలసి ఉంటుంది. ఆ లెక్కను చూద్దాం. ఇక్కడ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఆస్క్డ్ V2 వచ్చిన తర్వాత ఏం రావాలన్నాను? పాస్ట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ రావాలి. ఆస్క్డ్ హిమ్ వాట్ హీ హ్యాడ్ డన్. హ్యాడ్ డన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్, హీ సెడ్, ఇది V2, దట్ హీ ఏట్ అన్ యాపిల్. ఇక్కడ V2 వచ్చింది మళ్ళీ.
హీ హ్యాడ్ ఈటన్ ఉన్నా సరిపోయేది. సో ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. బి, వెన్ ఐ ఆస్క్ హిమ్, ఇది V1. వాట్ హీ ఈజ్ డూయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. నెక్స్ట్ హీ సేస్, ఇది V1. దట్ హీ ఈజ్ ఈటింగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. దీని మీనింగ్ ఏంటంటే, వెన్ ఐ ఆస్క్ హిమ్ వాట్ హీ ఈజ్ డూయింగ్, హీ సేస్ దట్ హీ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. నేను అతన్ని అడిగాను ఏం చేస్తున్నామని, అతను చెప్పాడు అతను యాపిల్ తింటున్నాను అని. సో అది దాని మీనింగ్. నెక్స్ట్ వెన్ ఐ ఆస్క్స్, ఐ అనే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆస్క్స్ రాకూడదు, ఐ ఆస్క్ రావాలి. సో రాంగ్. నెక్స్ట్ డి వచ్చి చూడండి, వెన్ ఐ విల్ ఆస్క్ హిమ్ వాట్ హీ విల్ డూ, హీ విల్ సే దట్ హీ విల్ ఈట్ ఎన్ యాపిల్. నేను అతన్ని అడిగినప్పుడు, అతను ఏం చేస్తావని అతన్ని అడిగినప్పుడు, అతను యాపిల్ తింటున్నానని అతను చెప్తాడు. సో ఇన్ని ఫ్యూచర్ టెన్సెస్ ఐ విల్, హీ విల్, ఇన్ని ఫ్యూచర్ టెన్సెస్ వెన్తో కాంబినేషన్లో రావడం జరగకూడదు. కాబట్టి దిస్ వన్ రాంగ్. సో నెక్స్ట్ వన్, ద బాయ్స్ డాష్ 4 ఇంగ్లీష్ బుక్స్ దిస్ ఇయర్. ద బాయ్స్ డాష్ 4 ఇంగ్లీష్ బుక్స్ దిస్ ఇయర్. సో ఇక్కడ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్కి 4 బుక్స్ చదివారని. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. సో బాయ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ రావడం జరుగుతుంది. హ్యావ్ వర్బ్ V3. రీడ్కి రీడ్, రెడ్ స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ మారుతుంది అంతే. సో హ్యావ్ రెడ్. నెక్స్ట్ లిజన్ అనేది చూడగానే మనకు క్లూ వర్డ్ గుర్తు రావాలి. లిజన్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ వర్డ్. సమ్వన్ అనేది సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్ ఏంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో? ఈజ్, V4, ఈజ్ నాకింగ్. లిజన్, సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్. నెక్స్ట్ 13th వన్, ఐ నో హీ రీడ్స్ ఎవ్రీ బుక్ ఐ డాష్ ఎవర్ ఆఫ్. సో ఇక్కడ నో అనేది మనకు V1 తెలియజేస్తుంది, అంటే ఖచ్చితంగా ఇది ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. సో ఇక్కడ ఐకి ఏం రావాలి? హ్యావ్, ఐ హ్యావ్. సో హ్యావ్ వచ్చిన తర్వాత వర్బ్ V3 రావాలి. సో హ్యావ్. దీని మీనింగ్ ఏంటంటే, ఐ నో హీ రెడ్స్ ఎవ్రీ బుక్ ఐ హ్యావ్ ఎవర్ హర్డ్ ఆఫ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో కాంబినేషన్లో రావడం జరుగుతుంది కాబట్టి హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్కి ఆస్కారం లేదు. సో ఆన్సర్ ఈస్ హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ హర్డ్. హ్యాస్ హర్డ్ ఎందుకు రాదు? ఐకి హ్యాస్ అనేది రావడం జరగదు కదా. సో ఆన్సర్ ఈస్ దట్.